రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్ గా చూస్తున్నాం. పాకిస్తాన్ లో మళ్ళీ మరణ హోమం ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా కూడా పారామిలిటరీ సిబ్బంది అక్కడికి చేరుకొని కాల్పుల దాడిలో అయితే ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఈ దాడిలో దాదాపు 3 వ్యక్తులు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా పెషావర్ ప్రాంతం దద్దరిల్లిపోయింది. సైన్యం టార్గెట్ గా ఆత్మాహుతి దాడినైతే చేస్తూ ఉన్నారు. పెషావర్ లోని ఆఫీసు ఎదుట భారీ శబ్దాలు వచ్చాయి. ఒక్కసారిగా పాకిస్తాన్ లో మళ్ళీ మరణ హోమం అయితే జరిగింది. పారామిలిటరీ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ పై లక్ష్యంగా ఈ కాల్పులకి దిగారు దుండగులు. మిలిటరీ మెయిన్ గేట్ పై మొదట అటాక్ చేశారు. అనంతరం పేలుడు పదార్థాలతో వచ్చి బాంబర్ పేల్చుకున్నారు. అయితే ఈ పేలుడు తర్వాత దుండగులంతా కూడా కాల్పులకు ఎగబడ్డారు. ఒక్కసారిగా ఈ ఘటనలో అయితే దాదాపు 3 పారామిలిటరీ సైనికులు మృతి చెందారు. ఆత్మాహుతి దాడుల్లో పేలుడు పదార్థాలతో బాంబర్ ఒక్కసారిగా వచ్చి పేల్చుకున్న తర్వాత అక్కడ కాల్పులకి దిగారు దుండగులు. ఆ తర్వాత పెషావర్లోని ఒక ఆఫీసులోకి 4 దుండగులు చొచ్చుకెళ్లారు. పెషావర్లోని ఆఫీసు ఎదుట భారీ శబ్దాలు రావడంతో ఒక్కసారిగా కూడా 2 పేలుళ్లు జరిగినట్లుగా అక్కడ ఉన్న స్థానికులు చెబుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు దుండగులు పారామిలిటరీ బలగాల మధ్య ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఒక్కసారిగా 3 పారామిలిటరీకి సంబంధించిన సైనికులు మృతి చెందారు ఆత్మాహుతి దాడిలో. సో ఒక్కసారిగా చూసుకోవచ్చు, సైన్యం టార్గెట్ గా ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక బాంబర్ అక్కడికి చేరుకొని అతనంతటా అతనే పేల్చేసుకున్నాడు. అనంతరం కూడా అక్కడికి దుండగులు ఒక్కసారిగా ఆయన బాంబర్ పేల్చుకున్న అనంతరం కాల్పులు జరపడం స్టార్ట్ చేశారు. सर ये भी यहाँ कवर में रहे यहाँ कवर सर ये भी यहाँ पर हम ब्लास्ट हुए सामने एफसी हेडक्वार्टर पे स्टेशन के सामने भी आरटी यहाँ से ज़रा निकलना मुश्किल है, सारे बंद करने रोड। ఇటు పాకిస్తాన్ లో సైన్యం టార్గెట్ గా ఆత్మాహుతి దాడి జరిగింది. పారామిలిటరీ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ పై లక్ష్యంగా దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే పేలుడు పదార్థాలతో ఒక బాంబర్ వచ్చి అతనంతటా అతని పేల్చుకున్నారు. ఆ తర్వాత దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఇటు పెషావర్ లోని ఒక ఆఫీసులోకి దుండగులంతా కూడా చొచ్చుకెళ్లారు. దాదాపు 4 దుండగులు అందులోకి చేరుకుని కాల్పులు జరిపారు. అయితే వెంటనే అక్కడ భారీ శబ్దాలు రావడంతో ఒకటేసారి 2 పేలుళ్లు జరిగినట్లుగా కూడా అక్కడున్న స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఆత్మాహుతి దాడిలో దాదాపు 3 పారామిలిటరీ సైనికులు అయితే మృతి చెందారు. ఈ పేలుళ్లకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇక్కడ పాకిస్తాన్ లో మరోసారి మారణ హోమం సృష్టించారని చెప్పాలి. కానీ ఎవరు ఈ దాడికి పాల్పడ్డారనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సైన్యం టార్గెట్ గా ఈ ఆత్మహత్య దాడి జరిగింది. పారామిలిటరీ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ పై లక్ష్యంగా ఈ కాల్పులకు దిగారు దుండగులు. ఇక మిలిటరీ మెయిన్ గేట్ మొదట అటాక్ జరిగింది. ఆ పేలుడు పదార్థాలతో వచ్చిన వ్యక్తి అక్కడ ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడు. ఈ పేలుడు తర్వాత దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత పెషావర్ లోని ఆఫీసులోకి చొచ్చుకెళ్లిన 4 దుండగులు ఆఫీసు ఎదుట కూడా భారీ శబ్దాలు వచ్చేది కూడా అక్కడ కూడా పేలుడుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా పేలుడు పదార్థాలను వినియోగించి బ్లాస్ట్ చేశారు. మొత్తంగా 2 పేలుళ్లు జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక దుండగులు అలాగే పారామిలిటరీ బలగాల మధ్య కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఈ ఆత్మహత్య దాడిలో ప్రధానంగా అక్కడ స్థానికులు గాయపడ్డారు. ఇక్కడ మొత్తం అక్కడ మిలిటరీకి సంబంధించిన సైన్యానికి సంబంధించి కూడా 3 చనిపోయారు. ఇక్కడ స్థానికులు కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంతమంది గాయాల పాలని తెలుస్తోంది. వారందరికీ గాయపడిన వారికి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ వద్ద కర్ఫ్యూ విధించారు. మొత్తం పాకిస్తాన్ అధికారులు కొన్ని కీలక విషయాలను కూడా వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున పెషావర్ లోని ఫెడరల్ కోర్టు ప్రధాన కార్యాలయం గేట్ వద్ద టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. తర్వాత సైకిల్ స్టాండ్ వద్ద మరో పేలుడు చోటు చేసుకున్నట్టు కూడా వారు చెప్పారు. ఇక ఆ కార్యాలయాన్ని కూడా 3 ఉగ్రవాదులు ముట్టడించినట్టు భద్రతా బలగాలు గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఇరువురి మధ్య కాల్పులు జరిగిన నేపథ్యంలో
ఇటు పారామెట్రిక్ సంబంధించిన సిబ్బంది మరణించారు, 4 గాయపడ్డారు. వీరందరూ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ తీసుకున్నారు. గతంలో కూడా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద కూడా ఒక కారు పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించిన తర్వాత దానికి కారణం మేమే అంటూ కూడా తాలిబాన్లు ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ఇప్పుడు ఈ బాంబు దాడి వెనుక, ఈ టెర్రరిస్ట్ అటాక్ వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. దీనికి సంబంధించి అధికారికంగా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. కానీ దాడి ఎందుకు చేశారు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఎక్కడైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా మళ్ళా భద్రతా బలగాలు, స్క్వాడ్ బృందాలు అక్కడ ప్రాంతాన్ని అంతా కూడా తమ అధీనంలోకి తీసుకుని అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దాడులకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటి వరకు ఇటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తరచుగా పాకిస్తాన్ లో దాడులు జరుగుతున్నాయి. దానికి ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి తెహ్రీక్ తాలిబాన్, మరోవైపు బలిచిన లిబరేషన్ ఆర్మీ, వీరిద్దరు కూడా తరచుగా పాకిస్తాన్ ఆర్మీ పైన తరచుగా దాడులు చేసుకుంటారు. దానిలో భాగంగా ఇటువంటి బ్లాస్టులు జరిగిన తర్వాత అధికారికంగా ఆమె బాధ్యత వహిస్తూ కూడా ఒక ప్రకటన విడుదల చేస్తున్న పరిస్థితి అయితే గతంలో కనిపించాయి. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో హైకోర్టులో కారులో బాంబు పేలుడు జరిగిన తర్వాత దానికి భారతే కారణం అంటూ కూడా ఈ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆరోపణ చేయడం, దాని తర్వాత కొద్దిసేపటికే తాలిబాన్లు బాధ్యత వహిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే అదే సమయంలో భారత్ లో కూడా ఎయిర్పోర్ట్ వద్ద బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగిన 1-2 రోజుల్లోనే ఇస్లామాబాద్ హైకోర్టులో కూడా హైకోర్టు కార్ పార్కింగ్ ఆవరణలో ఈ బ్లాస్ట్ జరిగింది. అప్పుడు భారత్ పై ఆరోపణలు చేశారు. కానీ దానికి స్థానికంగా దేశానికి సంబంధించిన వారి కింద వారే బాంబు పెట్టుకున్నట్లు కూడా తర్వాత అధికారికంగా నిర్ధారణకి దానికి సంబంధించి తెహ్రీక్ తాలిబాన్లు ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే సొంత దేశంలోనే వారికి వ్యతిరేకంగా ఉన్న బలిత్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ తాలిబాన్ ఆ రెండు ఉగ్రవాద సంస్థల నుంచి, అంటే వారు పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని ఆ రెండింటిని కూడా ఉగ్రవాద సంస్థలుగా ఒక ప్రకటించాయి. దానిలో భాగంగానే దానికి తెహ్రీక్ తాలిబాన్ కానీ మరియు ఇటు బలిత్ లిబరేషన్ ఆర్మీ రెండింటిని కూడా ఉగ్రవాద సంస్థలుగా వారు పిలుస్తూ ఉంటారు. దానిలో భాగంగా వారు రెండు ఉగ్రవాద సంస్థల చేత గత కొన్ని సంవత్సరాలుగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం పైన. వారే దాడులు చేస్తూ ఉన్నారు. అంతర్యుద్ధాలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ ఏం జరిగినా కూడా భారత్ ను ఆరోపించే పరిస్థితులు ఆరోపిస్తూ కూడా పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఫైనల్ గా వారి కింద వారే బాంబులు పెట్టుకుని వాళ్ళే అంతర్గతంగా ఉగులాట్ల వల్ల దాడులు చేసుకుంటున్నారు. ఫైనల్ గా గతంలో ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద జరిగిన దాడికి ఆమె బాధ్యత వహిస్తూ తాలిబాన్లు ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఈ దాడికి వెనుక ఎవరున్నా రీట్ అనేది కూడా మరి కాసేపట్లో అధికారికంగా ఉగ్రవాద సంస్థ ఎవరైనా సరే ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ దాడిలో 3 సైనికులు చనిపోయారు. స్థానికులు అలాగే సెక్యూరిటీ సిబ్బంది కొంతమంది గాయపడిన నేపథ్యంలో వారందరూ కూడా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ ప్రాంతానంతా కూడా బాంబ్ స్క్వాడ్ కానీ భద్రతా బలగాలు వారి పరిధిలోకి తీసుకుని వారి అధీనంలోకి తీసుకుని తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇటు పాకిస్తాన్లో మళ్లీ మరణ హోమం ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఇటు సైనికులని మట్టిపెట్టేందుకు కూడా పాకిస్తాన్ సైనికులు అక్కడికి చేరుకొని ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. సో ఒక్కసారిగా ఈ ఘటనలో అయితే 3 పారామిలిటరీకి సంబంధించిన సైనికులు మృతి చెందారు. అయితే ఒక్కసారిగా దుండగులు లోపలికి వెళ్లి చొచ్చుకెళ్లి పెషావార్లోని ఆఫీస్లోని ఒక్కసారిగా ఎదురు కాల్పులకైతే తెగబడ్డారు. సో పెషావార్ ఆఫీస్ ఎదుట భారీగా శబ్దాలు రావడంతో ఒకటేసారి 2 పేలులు జరిగినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఒకసారిగా మనం పేలుడుకి సంబంధించిన CCTV ఫుటేజ్ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇటు పెషావార్లోని ఆఫీస్ లోకి ఒక్కసారిగా దుండగులు లోపలికి చేరుకొని ఒక్కసారిగా కాల్పులకి తెగబడ్డారు. అయితే అంతకు ముందు ఇటు ఎవరైతే పేలుడు పదార్థాలకి వచ్చి ఒక బాంబర్ గేటు బయట ఉన్నారు. సో అనంతరం లోపలికి వచ్చి అతనంతట అతనే కాల్చుకున్నాడు. ఆ తర్వాత ఇటు దుండగులు ఒక్కసారిగా కూడా కాల్పులకు తెగబడ్డారు. సైన్యాన్ని టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి దాడికి అయితే వారు పాల్పడ్డారు. పారామిలిటరీ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ పై అయితే లక్ష్యంగా చేసుకుని దాదాపు 4 దుండగులైతే లోపలికి ప్రవేశించారు. అనంతరం మిలిటరీ మెయిన్ గేట్ పై మొదట అటాక్ చేశారు. అనంతరం మొత్తం ఎవరైతే పేలుడు పదార్థాలు అమర్చుకొని
బాంబర్ పేల్చుకున్నాడో అనంతరం ఆ శబ్దం వచ్చిన తర్వాత ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొని వెళ్లి వీరు కూడా నలుగురు దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ గేట్ వద్ద నుంచి పారామిలిటరీ అక్కడ పెషావర్ ఆఫీస్ లోని ఒక ప్రాంతానికి చేరుకొని అక్కడ ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకున్నాయి. సో ఒకటేసారి స్థానికులు ఆ భారీ శబ్దాలకి విని భయపడిపోయి ఒకటేసారి 2 ఘటనలు జరిగాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇంకా అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అసలు యుద్ధం ఎలా జరిగింది, ఎంతమంది లోపలికి వచ్చారు అనేది కూడా ఇంకా మనకి దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవాలి. సో మొదటిగా మెయిన్ గేట్ పై అయితే వారు అటాక్ చేసేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారమే లోపలికి వచ్చారు. బాంబర్ ఎవరైతే ఉన్నారో అతనంతా పేలుడు పదార్థాలను తీసుకొని అతనే ఆత్మాహుతి దాడి చేసుకున్నారు. సో ఆ శబ్దం వచ్చిన వెంటనే వాళ్ళందరూ లోపలికి చేరుకొని మిగతా వారిని మట్టు పెట్టేందుకు కూడా సైనికులనే టార్గెట్ గా చేసుకొని వాళ్ళు లోపలికి ప్రవేశించి అందరినీ కూడా బాంబ్ పెట్టి అటు కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో అయితే పారామిలిటరీకి సంబంధించిన ముగ్గురు సైనికులు అయితే మృతి చెందినట్లుగా ఇప్పటికే చెప్తూ ఉన్నారు. అయితే ఈ కాల్పుల ఘటనకి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. कवर में रहे आप कवर में रहे आप